హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ఉల్లి కారంతో. ముందు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక కప్పు మినపప్పు, అదే కప్పుతో శనగపప్పు, మళ్ళీ హాఫ్ కప్ ధనియాలు, పావు కప్పు జీలకర్ర, మళ్ళీ దూరగా వేయించుకోవాలండి ఆయిల్లో పప్పులన్నీ. మళ్ళీ కొద్దిగా చింతపండు, మళ్ళీ ఒక 5-6 ఎండిన మిర్చి, ఇవన్నీ వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా ఆయిల్లో. కొద్దిగా వేగాక మళ్ళీ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి, ఒక పావు ముక్క. మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఒక 4-5. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకోవాలండి. మొత్తం వేగిపోయాక ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేగిపోవాలండి, కొంచెం పింకిష్ కలర్ రావాలి. ఇది కూడా వేయించుకొని పక్కకు పెట్టుకొని ముందుగా గరుకుగా ఇది గ్రైండ్ చేసుకోవాలండి. మనం పప్పులు అవన్నీ వేయించుకున్నాం కదా, మరి ఫైన్గా కాకుండా కొంచెం లావుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యాక ఉల్లిపాయ కూడా వేసేసుకొని అది కూడా పేస్ట్ చేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ దాకా, మళ్ళీ 1 స్పూన్ దాకా కారము, ఒక 1-1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. 1/2 కేజీ వంకాయలండి. వంకాయలు 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది అంతా స్టఫ్ చేసుకోవాలండి మసాలా మొత్తం. అన్ని వంకాయల్లో మసాలాలు పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ పెట్టేసుకోవాలండి. చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇవి వంకాయల్ని. మూత పెట్టేసి చిన్న మంట పైన ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా మెల్లిగా మలుపుకోవాలండి. మంచి వంకాయలన్నీ ఉడికిపోయాయండి. ఉడికిపోయాక మిగిలిన మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం చిన్న మంట పైన ఉడికించుకోవాలండి. అసలు మూత పెట్టుకొని మళ్ళీ చిన్న మంట మీద ఉడికించుకొని దింపేసుకోవడమే, అంతే అండి. లాస్ట్కి దింపే ముందు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతే అండి, వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.